అనేక అంశాల్లో గల్లా మాధవి తీసుకుంటున్నటువంటి అంశాల్లో చాలా వరకు పార్టీలోనే విమర్శలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అధినేతలు వ్యతిరేకిస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం కితాబులు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం గల్లా మాధవి తీసుకున్నటువంటి ఒక పిఏకి సంబంధించినటువంటి అంశంలో కూడా అధినేతలు ఇప్పుడు ఆ అంశాన్ని మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. ఆ అంశం ఏంటి అనేది మాట్లాడదాం. మేడం, గతంలో ప్రభుత్వంలో ఉండి మీరు ఒక ధర్నా కార్యక్రమం చేపడితే దాని మీద మీ పార్టీలో అంటే లోకల్ లీడర్లు విమర్శించారు, కానీ పై స్థాయి నుంచి ఏదో జరిగిపోతుందంటే అక్కడ కూడా మీకు సపోర్ట్ జరిగింది. ఇప్పుడు పిఏ అంశంలో కూడా కొంత మీ పార్టీలో వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా పైనుంచి నిన్న సెల్యూట్ చేస్తూ నారా లోకేష్ గారు ట్రాన్స్జెండర్గా మీరు పిఏని తీసుకోవడం పైన అభినందించారు. ఎట్లా చూడొచ్చు దాన్ని? మీరు గతంలో అంటే ఒక పాయింట్ గుర్తు చేశారు. ఆ రోజు కూడా నేను అది తీసుకోవడానికి కారణం, చేసిన పనికి కారణం ఏంటి అంటే ప్రజలు గోతుల్లో పడిపోయి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం ఇటు అధికారులు చేస్తున్నందుకు ఎంతో ఆవేదనతో నేను రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని విమర్శలకు దారితీసినా అల్టిమేట్గా నేను నుంచుంది ప్రజల కోసం, వారి యొక్క సౌకర్యం కోసం, లేదంటే మంచి కోసం నిలబడ్డాను. మరి ప్రజల మంచి కోసం నిలబడి ముందుకు వెళ్ళే నాయకుల్ని ఖచ్చితంగా ఒక మంచి నాయకత్వం సపోర్టే చేస్తుంది. అదే ఈరోజు మా అధినాయకులందరూ కూడా నిరూపిస్తున్న విషయం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ అన్న కానివ్వండి, ఏ నాయకుడైతే ప్రజలతో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాడో వాళ్ళని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత ఉంది అని చెప్పి వాళ్ళు ఇలా పదే పదే మెసేజ్ ఇస్తున్నారని నేను చెప్తాను. మరి ఇక పిఏ సంగతి కూడా తీసుకుంటే ఇప్పటిదాకా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న నేను, అంటే దాదాపుగా ఈ ప్రతిపాదన ఒక 2-3 నెలల నుంచి జరుగుతున్నది. ఇన్ఫీల్డ్ అంటే ప్రాక్టికల్గా వర్క్లోకి వచ్చి కూడా దాదాపుగా 20 రోజులు దాటిపోయింది. ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఎన్నో విమర్శలను తీసుకోవడం జరిగింది. ఆ విమర్శలన్నిటికీ ఒక పోలీస్ స్టాప్గా లోకేష్ అన్న ట్వీట్ అనేది ఉపయోగపడింది. ఆయన స్థాయి వ్యక్తి ఈరోజు దీన్ని సానుకూలంగా అర్థం చేసుకొని, అంటే ఆయన అర్థం చేసుకోవడానికి వెనకాల కారణం కూడా ఆయన దృష్టికి ఇది ఒక 2-3 సార్లు తీసుకెళ్లడం జరిగింది. నా రిప్రజెంటేషన్ రూపంలో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ఇలాంటివి ఎదుర్కొంటున్నారు, చాలా సమస్యాత్మకంగా ఉంది, మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆయన దృష్టిలోకి నేను పలుమార్లు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు దానికి ఒక అడిషన్ లాగా ఒక నిర్ణయం తీసుకొని ముందుగా నేనేం చేయగలుగుతాను, ప్రభుత్వం చేస్తుంది 100% ఇప్పటికీ కూడా ఏదైనా చేసింది ట్రాన్స్జెండర్స్కి అని అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి టీడీపీ ప్రభుత్వమే ఈ అణగారిన వర్గాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అదే ఆలోచనతో ఈరోజు నేను ప్రభుత్వం మరింతగా వారికి ఏదైనా ఆదరణ ఇచ్చే లోపు నేను సమాజంలో ఒక మార్పును తీసుకురావాలి, సమాజం గుర్తించే విధంగా, వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధంగా ఒక ఆలోచన చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలని భావించడం జరిగింది. దానికి ఒక స్టెప్గానే ఈరోజు నా పర్సనల్ పిఏగా ఆ అమ్మాయిని అపాయింట్ చేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ యూనియన్లతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఎట్లా తీసుకున్నారు ఇదంతా? ముందుగా ఆలోచన వచ్చిన వెంటనే నేనేదో డైరెక్ట్గా వెళ్ళిపోయి కాకుండా, ఈరోజు సమాజం అంతా వెలివేసినా కూడా వాళ్ళు పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు లాగా అవ్వకుండా, ఇంకా భయంకరమైన ఇప్పటికీ వివక్ష ఉంది అయినా ఇంకా వాళ్ళు ఒక ప్రేలాగా, సొసైటీకి ఒక ప్రేలాగా మారకుండా ఆ కమ్యూనిటీ వాళ్ళు చేరదీయకపోతే, వాళ్ళ సమాజం ఏదైతే ఉందో అది నిజంగా లేకపోతే ఇంకా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడే పరిస్థితి నిజంగా సమాజంలో వ్యక్తులు వాళ్ళకి కల్పించేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళని ఒక సేఫ్ గార్డ్ చేస్తూ, మనదంతా ఒక టీము, మనకి వాళ్ళకి సంబంధం లేదు, మేమున్నాం మీకోసం అని చెప్పి వాళ్ళలో నాయకులు నుంచున్నారు వీళ్ళ కోసం. ఇలాంటి పరిస్థితుల్లో నేనేదైనా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వాళ్ళని సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా నేను ముందు వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పని చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, మాకు సమాజంలో మంచి గుర్తింపు వస్తే మాకు ఆనందమే అని చెప్పి వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. అలా కాదు, మాకొద్దు, మాలో ఎవరికి ఇష్టం లేదు అని చెప్పుంటే ఇది ముందుకు వెళ్ళేది కాదు. వాళ్ళ నాయకత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించడం వల్ల మేము చదువుకున్న పిల్లలు ఎన్నో ప్రయత్నాలు విఫలమైన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ యాచక వృత్తిలోకే వస్తున్నారని బాధ వ్యక్తం చేసిన తర్వాత
ఇది నిజంగా నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్, నేను ముందుకెళ్లాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని చెప్పి ఆలోచించడం జరిగింది. రోజుల్లో పనితీరు చూశారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? వారం కాదండి, ఇప్పటికి ఆ అమ్మాయి వర్క్ చేస్తూ 25 రోజులు నేటికి. ఈ 25 రోజుల నుంచి కూడా నా దగ్గర ఇప్పటిదాకా చేసిన పిఏలు ఎంతమంది ఉన్నా ఎవ్వరికీ తక్కువ కాకుండా, వాళ్ళ పనితీరుకు తక్కువ కాకుండా తన పని ఉంది. కమ్యూనికేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, నాయకులతో సమన్వయం కానివ్వండి ఇవన్నీ బాగానే చేస్తుంది. ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్స్, ఎందుకంటే ఇప్పటిదాకా సొసైటీని ఫేస్ చేసింది ఈ యాంగిల్లో ఫేస్ చేసింది తనకు లేదు. చీత్కారాలు, వ్యతిరేకత ఇవి మాత్రమే తను ఎదుర్కొన్న పరిస్థితి. ఒక పాజిటివ్ నేచర్ని తనకు తెలియదు కాబట్టి కొంచెం వచ్చిన కొత్తల్లో కాస్త గట్టిగా మాట్లాడేది. ఎవరైనా నాయకుల్లో మేడం వస్తున్నారు మీరు రెడీయా అలా మాట్లాడేది. అవి చిన్నగా కరెక్ట్ చేసుకుంటా, అలా కాదమ్మా కొంచెం సాఫ్ట్గా మీరు హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు చాలా ఫాస్ట్గా నేను ఒక కరెక్షన్ చెప్పిన వితిన్ ఫ్యూ డేస్లోనే తను మార్చుకొని నాకు కావాల్సిన విధంగా, ఈ వర్క్కి కావాల్సిన విధంగా తను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంది. 20 రోజులుగా సమర్థత విషయంలో కూడా ఎక్కడా తక్కువ కాకుండా మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంది. ఏదైనా అంశం తన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా అర్థం చేసుకొని అవగాహన కల్పించుకుంటుంది. అధికారులతో మాట్లాడాల్సిన సందర్భాల్లో కూడా చాలా పాజిటివ్గానే తను మాట్లాడి ఆ పని అయ్యేలాగా చేస్తుంది. నా దగ్గర ఎక్కడ కమ్యూనికేషన్ బ్రేక్ చేయకుండా చేస్తుంది. ఎందుకంటే ఒక పిఏకి ఉండాల్సిన క్వాలిటీస్, చేయాల్సిన పనులు అయితే ఏవి ఉండవు. ప్రతి ఒక్క పని చాలా చక్కగానే తను నిర్వర్తిస్తుంది. ప్రజల నుంచి మేడం మేము గమనిస్తున్నాం, మీరు ఆ రోజు స్కూల్కి వెళ్ళి అసలు విద్యార్థుల దగ్గర కూర్చొని మాట్లాడిన విధానం మేము మా ఛానల్ ద్వారా కానీ సోషల్ మీడియాలో మీకు అసలు చాలామంది అభినందనలు. ఎందుకంటే ఇలాగా ఒక ఎమ్మెల్యే ఉంటుందా అనే విధంగా చెప్పారు. ఇప్పుడు ఈ అంశంలో ఉంది, ఇది ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఎలా చూస్తున్నారు? ఇంకోటి, లోకేష్ గారు ఆ విధంగా ట్వీట్ చేయడం కూడా అందరూ ఆశ్చర్యపోయారు. సెల్యూట్ అనేటటువంటి ఒక మాటను వాడటం ఎట్లా చూసుకోవచ్చు? ముందు ప్రజల్ని కోరేది ఒకటేనండి, ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తున్నప్పుడు అభినందించడం ఎంత ముఖ్యమో వాళ్ళల్లో మార్పు కూడా అంతే అవసరం. ఈరోజు 100 మంది నన్ను అభినందించిన దానికంటే కూడా ఈ 100లో 2 వాళ్ళకి అవకాశం ఇస్తే నిజంగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అని తప్పట్లు కొట్టడం అనేది చాలా ఈజీ పని. దానికి నిజంగానే వాళ్ళని ఆ సిచ్యువేషన్లో నుంచి మార్చి బయటికి తీసుకురావడం అనేది అది చాలా నిజమైన పని. అలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే అలా చేస్తే నిజంగా నేను చాలా సంతోషిస్తాను. అయితే ముందుగా గౌరవ నారా లోకేష్ గారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఎంతో క్రిటిసిజంని 20 రోజుల నుంచి నేను తీసుకుంటున్నది. అన్నిటికొక పులి స్టాప్, అన్నిటికొక మౌత్ జిప్ అనమాట. ఎందుకనంటే ఆయన దీన్ని ఇంత పాజిటివ్గా స్పందించడం అనేది ఆయన లీడర్షిప్ క్వాలిటీకి ఇది నిదర్శనం, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చేసే మంచి పనులు చాలా ఉన్నాయి. అనేక లీడర్లు ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. సమాజానికి ఒక మార్క్గా, ఒక నిదర్శనంగా ముందుకు వెళ్ళిన నాయకులు ఎందరో ఉన్నారు. వాళ్ళని గుర్తించి సమాజం గుర్తించేలాగా చేయడం. ఈరోజు నాకు పర్సనల్గా మంచి పని చేసావమ్మా అని ఒక చిన్న మెసేజ్ పెట్టుండొచ్చు, దాన్ని ఒక సోషల్ మీడియా వేదికగా పంచుకోవాల్సిన పని లేదు. కానీ ఇది మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఇది మారాల్సిన అవసరం మనకు ఉంది అని ఆయన నిజంగా సోషల్ మీడియాలో పెట్టడం అనేది నాకు నా రెస్పాన్సిబిలిటీని ఇంకొంచెం పెంచడం, నేను వెళ్తుంది కరెక్ట్ వే అని నాకు భుజం తట్టి చెప్పిన విధంగా నన్ను అప్రిషియేషన్గా నేను భావిస్తూ ఉన్నాను. అన్నలాంటి నాయకులు ఉన్నంతకాలం నిజంగా ఈ సమాజంలో ఎన్నో మార్పులు సంతరించుకుంటాయి. రానున్న రోజుల్లో ప్రతి ఆలోచనకి, ప్రతి ఆశా దృక్పథానికి అన్నలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే సొసైటీ చాలా మారుతుందండి. ఎందుకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఆచరణ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకొక సపోర్ట్, ఒక వెన్ను తట్టే వ్యక్తి లేక చాలా ఆలోచనలు అలా మిగిలిపోతున్నాయి. అలాంటి వాళ్ళకి నిజంగా ఈరోజు అన్నలాంటి నాయకత్వం అవసరం. నాకు కూడా ఈరోజు నిజంగా నేను గర్విస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాల్లాగా ఎదగడం, ఆ పార్టీయే ఫస్ట్ నుంచి విలువలతో కూడుకున్నది. అణగారిన వర్గాలకి ఎప్పుడు ఆశాజ్యోతిగా నిలబడే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో నాయకురాల్లాగా నేను ఉంటూ ఈరోజు అన్నలాంటి నాయకత్వం కింద నేను ఉన్నప్పుడు అది గర్వించాల్సిన విషయంగానే నేను భావిస్తాను. థ్యాంక్ యూ మేడం, మీకు అభినందనలు. మీలాంటి ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో ఉండటం కూడా మేము కూడా ఒక రకంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది ప్రధానంగా కూడా ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో మార్పు రావాలి. నేను తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రజల్లో కూడా చైతన్యం తెస్తేనే నేను చేసిన దానికి సార్థకం అనే విధంగా కూడా గల్లా మాధవి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో గుంటూరు నుంచి సాయి శంకర్.